ఇప్పుడు రెండో కాంపిటీషన్ కుకింగ్ వితౌట్ ఫైర్. ఇందులో జడ్జెస్ కి ఫైనల్ రిజల్ట్స్ చెప్పడానికి చాలా కన్ఫ్యూజ్ అయ్యారు. ఈ రౌండ్ లో మొదటి బహుమానం పూర్వీ. థాంక్యూ సార్. రెండో బహుమానం అమ్ము. థాంక్యూ సార్. నువ్విక్కడ నిలబడమ్ము, ఎందుకంటే ప్రైజెస్ అన్నీ నీకే వచ్చేలా ఉన్నాయి. ఇక లాస్ట్ రౌండ్ లో రిజల్ట్స్ ఏంటంటే కృష్ణ, దేవకి, యశోదల డ్యాన్స్ కి మనం ఫిదా అయ్యాం. జడ్జెస్ కూడా ఆల్రెడీ మార్కులు ఇచ్చేశారు. ఈ రౌండ్ లో కూడా అమ్ము, త్రిపురలకే ఫస్ట్ ప్రైజ్. అమ్ము, once again congratulations అమ్ము. ఇప్పుడు చాలా ముఖ్యమైన ప్రైజ్ ఇచ్చే సమయం వచ్చేసింది. అదే బెస్ట్ ఫ్యామిలీ అవార్డ్. ఈ అవార్డు ఎవరి కోసమో ఎవరైనా గెస్ట్ చేయగలరా? అమ్ము 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 అమ్ము. మీ గెస్ కరెక్టే. ఈ సంవత్సరం బెస్ట్ ఫ్యామిలీ అవార్డ్ గోస్ టు అమ్ము అండ్ ఫ్యామిలీ. ఒకసారి మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా స్టేజ్ మీదకి రండి. బెస్ట్ ఫ్యామిలీ అవార్డు గెలిచిన అమ్ము ఫ్యామిలీకి మన స్కూల్ తరపున 5,000 రూపాయల ప్రైజ్ మనీ. నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? ఈ ప్రపంచంలో నా అంత ఆనందంగా ఎవరూ ఉండరు. అమ్మా, నువ్వు నాతో పాటు డాన్స్ చెయ్యవేమోనని ఫీల్ అయ్యాను. నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావమ్మా? అమ్ము, అమ్మ ఎక్కడికి వెళ్ళినా చివరికి వచ్చింది కదా. సింధు, ఇంటికెళ్ళాక అమ్ముకి దిష్టి తీయమని చెప్పు. ఇప్పుడు ఈ అవార్డ్స్ అన్ని పెట్టుకోవాలంటే మనం కొత్త షోకేస్ కొనాలి. ఏదేమైనా అమ్ము వల్లే ఈ రోజు మనం అందరం కలిసాం. థ్యాంక్ యూ అమ్ము. దట్స్ ఆల్ రైట్ మిసెస్ లక్ష్మి అత్త. అనయ్య, క్యాబ్ బుక్ చేసావా? అటు చూడు, మన కోసం క్యాబ్ వెయిటింగ్. ఈ రోజు అత్తయ్య ఆనందంగా ఉన్నారు. ఈ రోజైనా మనల్ని ఇంటికి రమ్మని పిలుస్తారేమోనండి. సరే సరే, ఇంక పదండి. బాయ్ అత్త. బాయ్ మామయ్య. బాయ్ అమ్ము. పదండి.
ఏంటి అమ్మ ఎన్నిసార్లు కాల్ చేసింది? లక్ష్మి, ఏమైంది లక్ష్మి? లక్ష్మి, ఏమైంది? అది నేను ఒకసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానండి. ఎందుకో అమ్మని చూడాలనిపిస్తుంది. సరే అయితే వెళ్దాం పద. అది కదండి, నేను ఒక్కదాన్నే వెళ్ళొస్తాను. మీరింటికి వెళ్ళండి. మీరు బాగా అలసిపోయినట్టున్నారు. నేనేమన్నా రాళ్ళు రప్పలు మోసానా? నేను అలసిపోవడం ఏంటి లక్ష్మి? సరే పద వెళ్దాం. వద్దండి. ఏమైంది లక్ష్మి? ఇప్పుడు నేను మాత్రం ఇంటికి వెళ్ళి ఏం చేస్తాను చెప్పు? నీతో పాటు వస్తే ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడినట్టు అవుతుంది కదా. మిమ్మల్ని రావద్దని ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నిఖిల బావని తీసుకురావద్దు అని మెసేజ్ చేసింది. ఏంటి లక్ష్మి, ఏం ఆలోచిస్తున్నావు? అది నిఖిల మెసేజ్ చేసి ఇంటికి రమ్మందండి. సరే, నేను ఒక్కదాన్నే వెళ్ళాలంట. ఎందుకు? అది లేడీస్కి సంబంధించిన విషయం. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేస్తాను. ఏదైనా అవసరం ఉంటే కాల్ చేస్తాను. ఆటో వెళ్ళొస్తానండి. లేడీస్ని అర్థం చేసుకోవడం మన వల్ల కాదు. ఇంట్లో ఏదైనా సమస్య? నన్ను ఒక్కదాన్నే ఎందుకు రమ్మన్నట్టు? ఎక్కడికి వెళ్ళాలి మేడం? అమీర్పేట్ పోనివ్వండి. ఇదిగో శ్యామల, నిన్నే. ఇలారా, నువ్వు కూడా రావే. ఏంటి అలా కళ్ళప్పగించి చూస్తున్నారు? మీరందరూ దిష్టి పెట్టే రేంజ్కి మా అమ్ము త్రిపుర వచ్చారు. ఏంటి నేనేదో అర్థం పర్థం లేకుండా వాగుతున్నాను అనుకుంటున్నారా? మీ ఇద్దరికి అర్థమయ్యేలా చెప్తాను, వినండి. ఈరోజు మా అమ్ము స్కూల్ యాన్యువల్ డే. అందులో మా ఫ్యామిలీ అంతా కాంపిటీషన్లో పాల్గొనాల్సి వచ్చింది. విషయం ఏంటంటే మా ఫ్యామిలీయే అన్ని కాంపిటీషన్స్ లో గెలిచింది, తెలుసా? అందులోనూ మా అమ్ము త్రిపుర చేసిన డాన్స్ మెచ్చుకొని అందరూ నిల్చొని మరీ చప్పట్లు కొట్టారు, తెలుసా? డాన్స్ అయిపోయిందని ఇంకోసారి వెయ్యండి అని అందరూ అడిగారు. అక్కడ మీరు ఉండాల్సింది. ఆ ప్రోగ్రాం చూడ్డానికి 2 కళ్ళు చాలలేదు. ఇదిగో ఉట్టి డాన్స్ మాత్రమే కాదు, రన్నింగ్ రేసు, నిప్పులు లేకుండా వంట చేయటంలో అన్నిట్లో ఫస్ట్ ప్రైజ్ మా అమ్ముకే. వాళ్ళందరూ మా అమ్ముని చూసి మాదే బెస్ట్ ఫ్యామిలీ అని ఎంత పెద్ద అవార్డు ఇచ్చారో. ఇదిగో మీరే చూడండి. నాన్న, సొమ్ము ఒకటిది సోకొకటిదని సామెత ఒకటి ఉంది. దాని అర్థం ఏంటో చెప్తారా? దాని అర్థం నోటితో చెప్పాల్సిన అవసరం లేదు కిరణ్. అక్కడ మీ అమ్మ చేస్తుంది చూడు, అదే దాని అర్థం. మీరు అవార్డు చూడండి. అబ్బో, బరువు ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. మీ పక్కింటి శారద కూడా చెప్పండి. నాకైతే ఈ ఆనందాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో అర్థమే కావడం లేదు. అంత పెద్ద ఫంక్షన్ లో మాదే బెస్ట్ ఫ్యామిలీ అనిపించుకోవడం అంత ఈజీ ఏం కాదు. వాళ్ళు సరిగ్గా జడ్జి చేయలేదేమో వదినా. బెస్ట్ ఫ్యామిలీ అని అవార్డు ఇవ్వడానికి ముందు ఫ్యామిలీ అంతా కలిసి ఉండాలి కదా. కానీ మీరు మీ కొడుకు కోడలు విడిపోయారు కదా, మరి ఈ అవార్డు ఎలా ఇచ్చారో? ఇదిగో చూడండి, ఆ అవార్డు చూడండి గాని అందులో లోపాలు వెతకాలని మాత్రం ప్రయత్నించకండి.
ఓ, ఎంతో కష్టం మీద మా అమ్మ ఇవన్నీ గెలిచింది. దానికి కంగ్రాచులేషన్స్ చెప్పాల్సింది పోయి ఇలా లోపాలెంచి కుళ్ళుకోకండి. అందుకే అంటారు, ఏం సాధించినా 2 రూపాయలు యాక్టింగ్ చేయాలి. ఇలా 2000 రూపాయలు యాక్టింగ్ చేస్తే అనవసరంగా వాళ్ళ ముందు ఫూల్ అవుతుంది. ఆ లక్ష్మేమో అవార్డులన్నీ దానం చేసింది, అది చూసి అమ్మ మురిసిపోతుందా? ఛ! అందుకే అంటారు, మీ ఫ్యామిలీలకు ఎలాగూ అలా అవార్డులు తీసుకునే అవకాశం రాదు గాని వచ్చినందుకు మమ్మల్ని చూసైనా ఆనందపడాలని చెప్తున్నాను. లేకపోతే ఇలా కుళ్ళుకుంటారని తెలుసుంటే మాత్రం అస్సలు చెప్పుండేదానే కాదు. పోయి పోయి మీలాంటి కుళ్ళు పోతులకు చెప్పుకున్నాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఇదిగో త్రిపుర, ఇలారా రా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళందరి దిష్టి, చూసిన వాళ్ళందరి దిష్టి పోవాలి. చీతు అని ఉయ్యండి. తుతు. పదండి, రావే. ఎందుకు అర్జెంటుగా రమ్మని చెప్పారు? అమ్మకేమైనా ప్రాబ్లమా? అలాంటిదేమై ఉండదు. భగవంతుడా, ఏంటి పరీక్ష? ఏం జరుగుంటుంది? పైగా నువ్వు ఒక్కదానివే రా అని చెప్పారు. ఎందుకై ఉంటుంది? ఈ టెన్షన్ భరించలేకపోతున్నాను. తొందరగా ఇంటికి వెళ్ళి విషయం ఏంటో తెలుసుకునేదాకా నా మనసు కుదుటపడదు. అన్న, కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి. నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? గుమ్మానికున్న తోరణం తెంపకుండా రాలివా? ఏం చేయమంటావు? వద్దన్న వెనుకుండా చెయ్యి అక్కడికే వెళ్తుంది లక్ష్మి. ఇంకొకసారి చెయ్యి పెట్టి తెంపావంటే ఆ చెయ్యి లేకుండా చేస్తాను. జాగ్రత్త. నాకు కావాలి. ఏయ్, మీరిద్దరు చిన్నపిల్లలు, వీటిని తినకూడదు. ఇంకెప్పుడు నన్ను అడగండి, వెళ్ళండి. తినడం మాత్రం తెలుసు, గుమ్మానికున్న తోరణం తెంపకుండా మాత్రం రాలేవు. పదండి. నానా, ఎక్కడికి నానా? హరియేనా? నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? అసలు ఏం జరుగుతుంది నానా? ఏం జరుగుతుందో చెప్పాల్సింది నువ్వక్క. నేనేం చెప్పాలి? మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు. అక్క, నేను స్ట్రైట్గా పాయింట్కి వస్తాను. అమ్ము ఫంక్షన్లో మేమందరం ఫంక్షన్లో ఉండగా నువ్వు ఒక్కదానివే ఎక్కడున్నావు? అడుగుతుంది నిన్నే అక్క. మేమందరం కలిసి అమ్ముతో ఫంక్షన్లో ఉన్నప్పుడు నువ్వు ఒక్కదానివే అక్కడ లేవు. చెప్పు, అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అది నేను అక్కడ. ఏం జరిగిందో తెలుసు, కానీ అక్కడెందుకున్నావు? భగవంతుడా,
ఇప్పుడేం చేయాలి? అక్క, అక్కడ ఏం జరిగిందో మాకెవ్వరికీ తెలీదు. కానీ నిన్నెందుకు రూమ్లో బంధించాడు? ఏమైందో చెప్పక్క. నాకు కూడా తెలీదు హరి. నేను రెడీ అయ్యి అమ్ము కోసం వెళ్తుంటే నన్ను రూమ్లోకి లాక్కొచ్చి డబ్బులు ఇవ్వాలని బెదిరించడం స్టార్ట్ చేశాడు. అక్క, వాడొక దొంగ. వాడిని అలా ఎలా వదిలేసావు? హరి, నాకు తెలిసింది ఒక్కటే, నన్ను తీసుకెళ్లి లాక్ చేశాడు. నాకు మాత్రం అతన్ని చూస్తుంటే డబ్బుల కోసం నిన్ను బంధించాడు అనిపించట్లేదమ్మా. నిజం చెప్పు, నీకు అతనికి సంబంధం ఏంటి? అక్క, ప్లీజ్ అక్క, నువ్వేదన్నా ప్రాబ్లంలో ఉంటే మాతో చెప్పక్క. నీకు నేను ఉన్నాను. నీలో నువ్వు బాధపడితే ఎలా చెప్పు? అక్క, మళ్ళీ అతను నా లైఫ్ లోకి వచ్చాడు హరి. అఖిల అక్క, ఏంటి వాడు మళ్ళీ ఇంటికి వచ్చాడా? వచ్చాడక్క, ఇంకా ఇక్కడే ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నావు? ఇంకా ఇంట్లోనే ఉన్నాడా? ఇంతకీ ఎందుకు వచ్చాడంట? ఇది బాగుంది కదా? అమ్మా, అఖిల, ఎవరు వచ్చినట్టున్నారు, వెళ్ళి తలుపు తీయమ్మా. తీరిగ్గా సోఫాలో కూర్చుంది కదా, దానికి చెప్పొచ్చు కదమ్మా. సరే, ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను గానీ నెక్స్ట్ టైం నువ్వే ఓపెన్ చేయాలి. లేదంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. ఇది చూడమ్మా. దేవా, రే దేవా, దేవా, రే దేవా. అఖిల, పట్టండి, రండి. ఇంత జరిగిందక్క. అతని పరిస్థితి చూడలేక అమ్మ బ్యాండేజ్ వేసింది. ఇంతకీ ఎక్కడున్నాడు? గదిలో ఉన్నాడు. లక్ష్మి, ఒంటి నిండా గాయాలున్నాయని. లక్ష్మి, వచ్చావా? నువ్వు వస్తావు నాకు తెలుసు. నీకు కొంచెమైనా సిగ్గు శరం లాంటివి ఏవైనా ఉన్నాయా? ఫుండ్ ఉంటే ఇక్కడికి రాకూడదు. ముందు బయటికి నడు. నడు. లక్ష్మి, రా. లక్ష్మి, లక్ష్మి, పో బయటికి. అక్క, ఏం చేస్తున్నావు? ఏం చేయాలో అదే చేస్తున్నానమ్మా. వెళ్ళమంటున్నాను కదా, బయటికి వెళ్ళు. నన్ను బయటికి గంటేసినంత మాత్రాన మన సంబంధం తెగిపోదు లక్ష్మి. చిన్నేళ్లు లేనిది ఇప్పుడు గుర్తుకొచ్చామా? అయినా నువ్వు ఏ బంధానికి విలువిచ్చావని ఇక్కడికి వచ్చావు? నేను ఏ బంధాన్నైతే వదులుకొని వచ్చానో అదే బంధం నన్ను వెతుక్కుంటూ వచ్చింది. అక్క, నువ్వు దయచేసి ఏడవడం ఆపక్క. అసలు ఎవడు వాడు? ఎవరి కోసం మిమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళానో అతనే మళ్ళీ నా దగ్గర ఉన్నదంతా దోచుకోవడానికి వచ్చిన అమ్మో నాన్న, అమ్మో నాన్న, అమ్మో నాన్న. ఇప్పుడు వదిలేశాడు, కానీ నా దగ్గరున్న డబ్బు బంగారం అంతా లాగేసుకునేంత వరకు వదలడు హరి. అక్క, నువ్వు ముందు ధైర్యంగా ఉండక్క.
ఎవరూ నీ దగ్గరికి ఏమీ తీసుకోలేరు. వాడు నీ దాకా రావాలంటే ముందు నన్ను దాటి వెళ్ళాలి. ప్లీజ్ అక్క, నువ్వేం భయపడొద్దు. ధైర్యంగా ఎలా ఉండగలను హరి? అతను వచ్చాడు అంటే మొత్తం అనుకున్నది సాధించే వరకు వదలడు. ఇప్పుడు నా కూతురు మీద పెత్తనం చెలాయిస్తున్నాడు. నా కూతుర్ని నా నుంచి దూరం చేస్తానని చెప్పాడు. అమ్మో లేకపోతే నేను బ్రతకలేను హరి. త్రిపుర, ధైర్యంగా ఉండమ్మా. అమ్ముని నీ నుండి ఎవ్వరూ దూరం చేయలేరు. నీకు మేమంతా ఉన్నాం కదా, ధైర్యంగా ఉండమ్మా. మీకు అతని గురించి తెలియదు నాన్న. తన పంతం నెక్కే వరకు వదలడు. ప్రతిరోజు నా కూతుర్ని దూరం చేస్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నేను నా కూతుర్ని ఎలా కాపాడుకోవాలో నాకు అర్థం కావడం లేదు. బంధాల్ని పొందడం పెద్ద విషయం కాదు లక్ష్మి. ఆ బంధాల్ని గుర్తుపెట్టుకొని ఎక్కడున్నా నా వాళ్ళు బాగుండాలని కోరుకోవడం ముఖ్యం. నేను ఇన్నేళ్లుగా అదే కోరుకుంటున్నాను. నీ వల్లే మాకిన్ని కష్టాలు వచ్చాయి తప్ప నువ్వు ఈ ఇంటి కోసం చేసిన మంచి పని లేదు. నేనేం కావాలని చేయట్లేదు లక్ష్మి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. కానీ పరిస్థితులు అలా చేయిస్తున్నాయి.